బడంగపేట రివ్యూ మీటింగ్లో అవినీతి అధికారుల భాగోతం బట్టబయలైంది. బడంగపేట కార్పొరేషన్ విలీనం వేళ అధికారులు, కాంట్రాక్టర్లు సమీక్ష నిర్వహించారు. శానిటేషన్ నిధుల మళ్లింపుపై సమావేశంలో పెద్ద రచ్చ జరిగింది. ప్రతి ఫైల్ ₹1,00,000 లోపు ఉండేలా మినీ కుంభకోణానికి తెరతీశారు కింది స్థాయి అధికారులు. రివ్యూలో 400 నుంచి 500 శానిటేషన్ ఫైళ్లు బయటపడడంతో కార్పొరేషన్ వర్గాలు నోళ్లు వెళ్లబెట్టాయి. పనులు చేయకుండానే ఫామ్ 7, 8లలో ఎంట్రీలు చేసినట్లు గుర్తించారు. క్షేత్రస్థాయిలో పనులు నిర్వహించకుండానే కోట్ల రూపాయల నిధులు కాజేసేందుకు కుట్ర చేసినట్టు తెలుస్తుంది. బాధ్యులైన అధికారులపై, సిండికేట్గా మారిన కాంట్రాక్టర్లపై విచారణ చేపట్టాలని కార్పొరేషన్ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఏదైతే జిహెచ్ఎంసీలో విలీనం తర్వాత ఈ ఒక్కొక్కటిగా ఇటు మున్సిపాలిటీ విలీన మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అవినీతి భాగోతాలు బయటపడుతున్నాయి. ఇటు ప్రస్తుతం బడంగపేట శానిటేషన్ లో ఒక కుంభకోణం అయితే బయటపడింది. అధికారుల ముందే ఈ పట్టబయలైనటువంటి అక్రమాలకు చూసినటువంటి అధికారులు నోరెళ్లబెట్టారు. బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం వేళ అధికారులు, కాంట్రాక్టర్ల సమీక్ష సమావేశంలో శానిటేషన్ లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నిధుల మళ్లింపు పైన పెద్ద ఎత్తున ఈ రోజు చర్చ జరిగింది. లక్షలోపు ఉన్నటువంటి ఫైళ్లతో పూర్తి స్థాయిలో బిగ్ స్కెచ్ వేశారు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు. రివ్యూలతో పాటు అధికారులు కూడా బయటపడినటువంటి 400 నుంచి 500 శానిటేషన్ ఫైల్ ఏవైతే ఉన్నాయో పై అధికారుల అనుమతి అవసరం లేకుండానే తనిఖీలకు దొరకకుండా ప్రతి ఫైల్ ను ₹1,00,000 ఉండేలా ఒక ప్లాన్ చేసుకొని పనులు చేయకుండానే ఫామ్ నెంబర్ 7, 8లలో ఎంట్రీలు చేశారు. అయితే క్షేత్రస్థాయిలో కనీసం పారిశుద్ధ్య పనులు నిర్వహించకుండానే కోట్లాది రూపాయలు కాజేసేందుకు కుట్రపడినట్టుగా తెలుస్తుంది. అధికారుల సమక్షంలో కూడా ఈ దారుణాలు బయటపడడంతో ఒక్కసారిగా ఉనికిపడ్డటువంటి కార్పొరేషన్ వర్గాలు విజిలెన్స్ కు సంబంధించినటువంటి విచారణకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అసలు 27 మున్సిపాలిటీలలో కూడా పూర్తి స్థాయిలో ఇలాంటి భాగోతాలు చాలా వరకు వచ్చాయి. అటు పెండింగ్ బిల్లులను క్లియర్ చేసుకునేందుకు కూడా పెద్ద మొత్తంలో నిధులు కాజేసినట్టుగా తెలుస్తుంది. అధికారులు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ల మధ్య కొత్త సిండికేట్ గా మారడంతో ఈ భాగోతాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా ఏదైతే ఉన్నటువంటి మున్సిపాలిటీ కార్పొరేషన్లను విలీనం చేయడంతో అక్కడ ఉన్నటువంటి అవినీతి అంతా కూడా బట్టబయలవుతుంది. పూర్తి స్థాయిలో టెండర్లు దక్కించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రభుత్వం ఇచ్చినటువంటి టెండర్లలో భాగంగా దాదాపు 40-50% తగ్గించి లెస్ అమౌంట్ చూపించి టెండర్లు దక్కించుకోవాలి. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు సొంతంగా దాదాపు 0.1% నుంచి 2% వరకు లెస్ అమౌంట్ చూపించి అటు కాంట్రాక్టర్లకు కొంత అమౌంట్ ను తీసుకొని ఈ టెండర్లను కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం గండిపడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇటీవల కాలంలో అటు శంషాబాద్ కావచ్చు, బడంగపేట కావచ్చు, ఇట్లా తుక్కుగూడ లాంటి మున్సిపాలిటీలో కూడా పెద్ద మొత్తంలో అవినీతి భాగోతాలు బయటపడుతున్నాయని కూడా సూచిస్తా ఉన్నారు. అటు విలీనం చేస్తున్నామని కూడా ముందస్తు సమాచారం చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి ఫైళ్లను కూడా వెనువెంటనే క్లియర్ చేసుకుని టెండర్లను కూడా ముందస్తుగా ఖరారు చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. ఎందుకంటే వెబ్సైట్ ను ముందుగానే క్లోజ్ చేయాలి. కానీ ఈ కొంత విలీన ప్రక్రియ కూడా కొంత ఆలస్యం కావడంతో ఈ భాగోతాలన్నీ కూడా బయటపడుతున్నాయి. ప్రస్తుతం బడంగపేట సర్కిల్ లో జిహెచ్ఎంసీ విలీనమైన సమయంలో కూడా ఇంజనీరింగ్ సెక్షన్ లో కావచ్చు, శానిటేషన్ సెక్షన్ లో ₹1,00,000 లోపు ఉన్నటువంటి ఫైల్ కూడా మంజూరు చేశారు. ఇంజనీరింగ్ సెక్షన్ లో దాదాపు 400 నుంచి 500 ఫైళ్లు, శానిటేషన్ సెక్షన్ లో ఉన్నటువంటి 400 నుంచి 500 ఫైళ్లు మంజూరు చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారుల తీరుపైన కావచ్చు, ఇటు కాంట్రాక్టర్ల తీరుపైన విజిలెన్స్ ఎంక్వైరీ బయట వేస్తే తప్ప ఎన్ని వేల కోట్ల రూపాయలు అనేది బయటపడతాయనేది మాత్రం ప్రస్తుతం వేచులాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒక రకమైన కుట్రకు తెరలేపితే అక్కడ ఉన్నటువంటి స్థానిక మున్సిపాలిటీల విలీనం చేసినటువంటి ఆ మున్సిపాలిటీలో కూడా పూర్తిగా అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య కొంత భాగోతాలు అయితే అవినీతి భాగోతాలు బయటపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి భారీగా ఆదాయం అయితే గండిపడేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ విషయంలో కమిషనర్ కావచ్చు, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఏ విధంగా స్పందిస్తారని మాత్రం మనం వేచి చూడాలి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.